రానున్న సార్వత్రిక ఎన్నికలపైన ఏపీ బీజేపీ నేతల కసరత్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రెండవ రోజు పదాధికారులు ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మరికొందరు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలపైన నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడిన పురంధేశ్వరి, జనసేన తమ మిత్రపక్షమేనని, నాందేండ్లతో భేటీ మర్యాదపూర్వకమేనని ఆమె తెలిపారు. ఇక షర్మిల ఏ పార్టీలో చేరితే తమకెందుకు అని అన్నారు. పార్టీ బలోపేతం కోసం తాము పనిచేస్తామని చెప్పారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించామని తెలిపారు. పొత్తులపైన తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామని, అంతిమ నిర్ణయం అధిష్టానమేనని పురంధేశ్వరి స్పష్టం చేశారు. హోదాకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్షన్లో కార్యాచరణలో పెట్టవలసినటువంటి అవసరం ఉన్నా దాని కార్యాచరణలోకి తీసుకురాలేదు. కనుక ఇవాళ మళ్ళీ తిరిగి ప్రత్యేక కేటగిరీ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అనేది అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ టైమ్లీ. లేదండి, చర్చ పొత్తు ఒక్క అంశం కాదండి, వేరే వేరే అంశాల మీద. ఇప్పుడు పార్టీని రాబోయే ఎన్నికల్లో అంతా కలిపి ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి కనుక ఎన్నికల్లో ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, సంస్థాగతంగా మనం ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాలు, ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మేము చర్చించుకున్నాం. లైక్ ఐ సెడ్, ఇవాళ కార్యకర్తలతోటి నిన్న జరిగింది, ఇవాళ జరిగింది. ఇవాళ నాయకులతోటి చేసాం, నిన్న కార్యకర్తలందరితో కూడా మా చర్చ జరిగింది. ఇవన్నీ కూడా మేము పైకి పంపిస్తాం కదా. అది మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అండి, మీరు వారిని అడగాలి కదా, వారి అభిప్రాయం మీరు తీసుకోవాలి. అన్ని విషయాలు ఇక్కడికి శివప్రకాష్ గారు వచ్చారు, అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు ఈ విషయాలన్నీ కూడా పైకి ఢిల్లీకి తీసుకుని వెళ్తారు. వారు ఏ పార్టీలో చేరారో మాకు కాదు కదా, మాకు ముఖ్యం కాదు కదా. ఒక్క నిమిషం సార్, మాకు అది ముఖ్యం కాదు కదా. మేము మా పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకుంటాం అనేది